శత్రువైన సాతానుడు మన జీవితంలో ఎంత రేగినా నా ప్రియులారా, ఆ శత్రువైన సాతానుడు మనలను జయించలేడు అనే సత్యాన్ని మీ హృదయంతరంగాలలో లోతుగా నాటింపజేసుకోవాలి. పాతాళ లోకపు ద్వారములు క్రీస్తు సంఘమును ఏమీ చేయలేవు. క్రీస్తు సంఘమును పాతాళ లోక ద్వారములు జయించలేవు. సముద్రంలో ఉన్న వాడ జాడ గొప్పది, వాడ చిన్నది, సముద్రము పెద్దది. ఈ సన్నివేశాన్ని మనము ఆధ్యాత్మికంగా ఆలోచించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సత్యం ఏమిటనగా, సముద్రం లాంటి ఈ జీవితంలో కెరటాలు ఎన్ని వస్తున్నప్పుడు కూడా మనము క్రీస్తు అనే వాడలో ఉన్నాము అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. నడి సముద్రంలో వాడ నడుస్తూ ఉన్నప్పుడు కూడా వాడ నావికుడు మన యేసయ్య. యేసయ్య సముద్రం వంటి అలల చేత కొట్టబడుతున్న వంటి ఈ లోకాన్ని ఆయన జయించారు. దేవుని నామానికి స్తోత్రం. ఆ జయశాలి మనతో ఉండగా మనమేమీ భయపడవద్దని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. పాదముల మీద పడి అనే మాట ఇక్కడ మనం గమనించాలి. సమాజ మందిరంలో అధికారి యాయేరు, అంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? తన చిన్న కుమార్తె మరణ పడకపోయి ఉన్నప్పుడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చారు. ఈరోజు నేను చెప్పే మాట మీరు గమనించవలసింది, ప్రతి తండ్రి నేర్చుకోవాల్సింది. మన జీవితాల్లో మీరు ఎప్పుడైనా ఆలోచించండి, మన బిడ్డలకి ఏదైనా కష్టం వస్తే తండ్రి వైపే చూస్తారు. మీరు గమనించాలి, మన బిడ్డలకి ఏదైనా కష్టం వచ్చింది అని అంటే ఫస్ట్ థింగ్ దే లుక్ అప్ టు దేర్ ఫాదర్. డాడీ దగ్గరికే వస్తారు. కాబట్టి భూ సంబంధంగా మనము తండ్రులుగా ఉన్నప్పుడు మనం ఎటు వెళ్తున్నాం? మన సొంత జ్ఞానంపై, మన సొంత శక్తిపై, మన పలుకుబడిపై, మనకున్న జ్ఞానంపై కాకుండా మనము చేయవలసింది ఫస్ట్ దేవుడి దగ్గరికి రావాలి. సీక్ ద లార్డ్. నేను చెప్పే మాట ప్రతి తండ్రి నేర్చుకోవాలి, సీక్ ద లార్డ్. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీరు ఒక్కసారి మీరు గమనించండి. మనం కానీ దినవృత్తాంతుల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం ఒకసారి గమనిస్తాం. దావీదు గారు ఎంత గొప్ప వ్యక్తి! దావీదు గారు అంత గొప్ప వ్యక్తి అయిన దావీదు గారు అంటున్న మాట, దేవుణ్ణి వెతుకుము, దేవుణ్ణి వెతుకుము అని చెప్పి దావీదు గారు అంత గొప్పగా ఎందుకు అంటున్నారు? తండ్రి ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతాడో కుమారుడు కూడా దేవుణ్ణి వెతికే విధంగా ఉంది. నేను చెప్పే మాట మీరు కొంచెం లోతుగా ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. ఆయుర్ లాంటి వ్యక్తి, ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చారు. దేవుని హృదయానుసారుడుగా ఉన్న వ్యక్తి, దీవింపబడ్డాక దావీదు గారు తప్పు చేశాక దేవుడు ప్రేమను అనుభవించిన వ్యక్తి కుమారుడికి నేర్పిస్తుంది దేవుణ్ణి గైకొను అని అంటున్నారు. ఈరోజు నేను చెప్పే మాట, ఈ వాక్యం వింటున్నారు ప్రతి తండ్రి ఇంక్లూడింగ్ మీ. మనము ప్రార్థిస్తే, మనం సంఘానికి వెళ్తే, మనం భార్యని ప్రేమిస్తే, మన పెద్దవారికి గౌరవం ఇస్తే, మన నోట్లోంచి వచ్చే మాటలు చాలా జాగ్రత్తగా ఉంటే, మన కోపం అదుపులో ఉంటే బిడ్డలు కూడా అవే చేస్తారు అనేది మనం గమనించాలి.